మన గౌరీ నగర్ గణపతి గజముఖుడై తేజోమయుడై మందారమాలలతో అలంకృతుడై గౌరీ గణనాథుడు గజాననుడు గౌరీ నగర్ గణపతి. చూడండి పది పరిస్థితి సిరి కాదు కదా అసెంబ్లీ గెలుపు కూడా తాగుతాడు డబ్బు బయటపడుతుంది కొన్ని వెళ్ళకూడదు కొన్ని చూడకుండా తీసారు ఒకసారి గట్టి కలవడినా చెడు కలవడినా పెట్టలేదండి పోరాడమా పరిశీలన పిల్ల బాలువా మీరు సమస్యకు దండ పెట్టారు మేము సమస్యలు పెట్ట పెట్టాం చిన్న ఇటు చూడండి. చిన్న సార్ ఒకసారి హాయ్ చెప్పండి. వాయిస్ తీసుకోండి. చాలాసేపు ఉన్నారు వాయిస్ మాట్లాడారు. చాలా మాట్లాడారు వాయిస్ ఎక్కడ ఉన్నారు. Yeah.
మరి శ్రీ గౌరీనగర్లో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు గత 21 సంవత్సరాలుగా మరి జరుపుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మేము అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో పిల్లలందరికీ కూడా మరి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి ఖోఖో కానీ, ముగ్గుల పోటీలు కానీ, అలాగే రన్నింగ్ రేస్ కానీ ఇలా గత సంవత్సరాలుగా మేము ఇలాగ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చి అంగరంగ వైభవంగా ఈరోజు భారీ అన్న సమాధాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మరి లడ్డూ వేలంపాటు కూడా పెట్టి మరి ఊరేగింపులు కూడా అంగరంగ మొత్తం అశోక్ నగర్, శివసాయి నగర్, సాయి బాలాజీ నగర్ మీదుగా అప్పకొండ బీచ్కి ఈరోజు సాయంత్రం కూడా మేము ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. గతంలో కూడా శివపార్వతుల గణపతిని పెట్టడం జరిగింది. చాలా హైట్ పెట్టడం వల్ల అప్పుడు చాలా ఇబ్బందులు కలగదేశాం. కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా స్వామివారిని కూడా అందంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమారుగా 20 సంవత్సరాల ముందు ఇక్కడ జనావాసం లేని సమయంలో శ్రీ చదరం మన నరసింహరావు గారు, ఈశ్వరరావు గారు, మేము అందరూ కలిసి ఇక్కడ గౌరీనగర్ అనేది పేరు మీద వినాయక ఉత్సవాలు ప్రారంభం చేశాము. సుమారుగా 20 సంవత్సరాల నుంచి కూడా నిరంతరము ఈ వినాయక ఉత్సవాలు నిరాటంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరి యొక్క సహకారాలతో ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, అందులో ఉన్నటువంటి ఓనర్సు, కార్మికులు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం శివసాయి నగర్లో ఉన్నటువంటి కార్మికులు, మన ఉద్యోగస్తులు, అలాగే అశోక్ నగర్, సాయి బాలాజీ నగర్ అందరూ కోఆపరేట్ చేస్తూ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా ఈ అన్నసంతర్పణ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి ఇక్కడ సహకరించినందుకు వారందరూ కూడా ఈ గౌరీనగర్ యొక్క అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు గౌరీనగర్ గణపతి ఉత్సవానికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తి చేశారు. ఈ భగవంతుడి దానికి నిదర్శనగా దేవుడి మీద ఉన్న నమ్మకానికి అన్నిటికీ ఈ గౌరీనగర్లో ఉన్న వాళ్ళందరూ భక్తి నిరూపించుకోవడానికి, దేవుడంటే తన భక్తిని చూపించుకోవడానికి క్రమశిక్షణారహితంగా ఈ దేవి వినాయక నవరాత్రులు చేసి ఇది చివరి రోజుని కూడా ఆ దేవుడు మనకందరికీ శాంతి జరిపించాలన్న అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. ఆ కార్యక్రమంలో మహోన్నతమైన భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి ఈ గౌరీనగర్లో ఉన్న సభ్యులందరూ పేరున వారిని అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయాలంటే శ్రమతో, ధనంతో కూడింది. అటువంటి దాన్ని అందరి మనల్ని పొంది ఆహా అనిపించినట్టు కార్యక్రమం చేసినందుకు నిజంగా గౌరీనగర్ వారు ధన్యులు. వీరికి